బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాలేజీకి సెలవులు ప్రకటించింది యాజమాన్యం. కాలేజీ బస్సుల్లో ఇంటికి వెళుతున్నారు విద్యార్థులు. బస్సులను అడ్డుకుంటున్నారు ఏబీవీపీ కార్యకర్తలు. అమ్మాయిలకు మద్దతుగా నిలిచిన అబ్బాయిలపై దాడి చేసిన కాలేజీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయిలకు మద్దతుగా నిలిచిన అబ్బాయిలపై కాలేజీ యాజమాన్యం దాడి చేసిందని చెప్తున్నారు. మీడియా పైన కాలేజీ యాజమాన్యం దాడికి ప్రయత్నించింది. సోషల్ మీడియాలో హాస్టల్ దగ్గర సీన్లు వైరల్ అవుతూ ఉన్నాయి. బాత్రూంలో షవర్లను తీసుకువెళ్లారు కానిస్టేబుళ్లు. వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు విద్యార్థులు. ఇప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పూర్తి సమాచారం కాలేజ్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అందుకంటే ముందు ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అసలు హాస్టల్లో మా దగ్గర జరిగిన మమ్మల్ని పంపించేది ఏంటని మీరు అడగాలి. మీరే రెస్ట్ చేయాలి. మీ అనగా మేము ఉంటాం. గుడ్లవల్లేరు కాలేజ్ దగ్గర ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మొదటి బాక్స్ లో రౌండ్ సర్కిల్లో చూడండి, కానిస్టేబుల్లు అక్కడ ఉన్న ఆ బల్బులను తీసుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ల్యాంప్స్ లోనే కొన్ని హిడెన్ కెమెరాస్ పెట్టారు అంటూ విద్యార్థులను ఆరోపిస్తున్నారు. షవర్లో ఈ హిడెన్ కెమెరాస్ పెట్టారు, స్పై కెమెరాస్ పెట్టారు అని విద్యార్థులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కానిస్టేబుల్ చేతిలో ఒక షవర్ కూడా అదే మాదిరి మనకు కనిపిస్తూ ఉంది. లైట్లు అదే మాదిరి లైట్లలో కూడా హిడెన్ కెమెరాస్ మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంటాయి. ఈ సోషల్ మీడియాలో నెట్లో మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. సో అలాంటి లైట్ ఒకటి కానిస్టేబుల్ చేతిలో పట్టుకు వెళ్ళిపోతున్నారు. షవర్ అని చెప్తున్నారు. ఇలాంటి షవర్లని ఇంతకుముందు కొంతమంది విద్యార్థులు వాష్రూమ్లో ఉన్న షవర్లను చూపించారు. ఇక్కడ కెమెరా పెట్టడానికి ఇలా ట్రై చేశారు, దాని ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అంటూ విద్యార్థులను కూడా చెప్పారు. ఇప్పుడు కానిస్టేబుల్ చేతిలో ఉన్న ఆ వస్తువును కూడా మనం చూడొచ్చు. అయితే అది రికార్డ్స్లో రాసి తీసుకువెళ్తున్నారా లేకపోతే రాయకుండా తీసుకువెళ్తున్నారా? నిజానికి అక్కడ నుంచి ఏదైనా ఒక వస్తువును మూవ్ చేస్తే, వివాదాస్పద స్థలం దగ్గర నుంచి ఒక వస్తువును మూవ్ చేసినా, రికవరీ చేసినా, ఏదైనా మార్పు చేసినా దాన్ని రికార్డ్స్లో చూపించాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అది రికార్డ్స్లో చూసారా, పంచినామా చేశారా దానికి అన్నది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు స్టూడెంట్స్ని కాలేజీ బస్సుల్లో ఇంటికి పంపించేస్తున్నారు. అయితే స్టూడెంట్స్ మాత్రం దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ కొంతమంది ఏబీవీపీ కార్యకర్తలు వచ్చారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపై కాలేజీ యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడిందని చెప్తున్నారు. అడ్డుకోబోయిన మీడియాపై కూడా కాలేజీ యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడిందని చెప్తున్నారు. కాలేజీ బస్సుల్లో విద్యార్థులను ఇంటికి తరలిస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎస్ఆర్ గుడ్లవల్లేరు కాలేజ్ దగ్గర ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. విద్యార్థినుల న్యూడ్ చిత్రాలను తీసి వాటిని అమ్ముకున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. వాటిని అమ్ముకోవచ్చిన డబ్బులతో బైకులు కొనుక్కున్నారు. అయితే ఈ వాష్రూమ్లో ఈ కెమెరాలు అమర్చడం వెనుక కొంతమంది అమ్మాయిల పాత్ర ఉంది. ఆ అమ్మాయిని రాత్రికి రాత్రే ఇంటికి పంపించేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత 2 రోజుల నుంచి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి హిడెన్ కెమెరాస్ లేవు, సీసీ కెమెరాస్ లేవు, విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. కానీ విద్యార్థులు మాత్రం అక్కడ హిడెన్ కెమెరాస్ పెట్టి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు ప్రస్తుతం గుడ్లవల్లేరు కాలేజ్ దగ్గర. రాజేష్, ఏం జరుగుతుంది గుడ్లవల్లేరు కాలేజ్ దగ్గర? ఎందుకు విద్యార్థులందరినీ ఇంటికి పంపించేస్తున్నారు? నిన్న జరిగిన తర్వాత హాస్టల్ విద్యార్థులతో పాటు అందరికీ 2 రోజులు
సెలవులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్నంతా కొంత ఆందోళన ఉద్రిక్త వాతావరణం అక్కడ ఉండడంతో విద్యార్థులు ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులంతా కూడా వాళ్ళ పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చిన నేపథ్యంలో ఈ రోజు కాలేజీ బస్సుల్లోనే యాజమాన్యం ఆ పిల్లల్ని అంటే దగ్గరగా ఉన్నటువంటి అంటే గొడ్లవల్లేరు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలకి విద్యార్థులను అయితే కాలేజీ బస్సులో పంపడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో కాలేజీ ఉన్నటువంటి విద్యార్థులు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ వాళ్ళు బస్సుల్లోకి వెళ్లి విద్యార్థులు అంటే ఆడపిల్లలందరూ కూడా విద్యార్థులందరూ కూడా బయట దింపే ప్రయత్నం చేశారు. పోరాడదాం, ఫైట్ చేద్దాం, ఎక్కడికి వెళ్ళొద్దంటూ వాళ్ళందరినీ కూడా కోరుతున్నారు. అయితే ఆ సమయంలో కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది వచ్చి ఆ విద్యార్థుల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, సమస్యను మళ్ళీ తీవ్రతరం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ విద్యార్థుల పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మోహరించి వాళ్ళందరూ కూడా అక్కడికి పంపించి వేసిన పరిస్థితి. మరోవైపు విద్యార్థి సంఘాల నేతలు కూడా ఉదయం నుంచి అక్కడ ఆందోళన చేపట్టారు. పూర్తి స్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు విద్యార్థి సంఘాల నేతలతో కూడా అక్కడ వాగ్వాదం జరిగింది. మీకు సంబంధం లేని విషయంలో మీరు ఎందుకు ఇక్కడ హడావిడి చేస్తున్నారంటూ వాళ్ళ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారని కూడా అక్కడ విద్యార్థి సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు అక్కడ కవర్ చేస్తున్నటువంటి మీడియా మీద కూడా దాడి చేసే ప్రయత్నం కూడా చేశారనేది ప్రధానంగా అక్కడి నుంచి వస్తున్న సమాచారం. ప్రస్తుతానికైతే విద్యార్థులంతా కూడా కాలేజీ నుంచి వెళ్లిపోతూ ఉన్నారు. మరోవైపు విచారణలో భాగంగా పోలీసులు కొంతమంది అక్కడ లోపలికి వెళ్లి బాత్రూమ్ లో కొన్ని లైట్స్ అంటే కొన్ని లైట్స్ ని స్వాధీనం చేసినట్టు తెలిసింది. ఆ లైట్లలోనే సీసీ కెమెరాలు అమర్చి ఉంటారని ఒక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం చాలా గోప్యంగా దీనికి సంబంధించినటువంటి విచారణ చేస్తున్నారు. విచారణకు ఇప్పటికే ఒక సిఐని అదేవిధంగా ఒక ఎస్ఐని మహిళా ఎస్ఐని కూడా ఎస్పీ గంగాధర్ నియమించారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ నియమించారు. వాళ్ళు విచారణ చేస్తున్నారు. నిజంగానే ఆ సీసీ కెమెరాలు అమర్చారా లేదా అనే దానిపైన విచారణ అయితే కొనసాగుతుంది. ఒక ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థి అక్కడ ఉమెన్స్ క్యాంపస్ ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ మహిళా విద్యార్థినితో కలిసి ఇదంతా నడిపించారని ఒక వాదన వస్తున్న నేపథ్యంలో దానిపైన విచారణ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్ అవడం, అదేవిధంగా అక్కడ నిన్న మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ కూడా వెళ్లి అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలించిన నేపథ్యం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి కూడా దీని మీద సీరియస్ అవడం, పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. నిజంగానే సీసీ కెమెరా అమరిస్తే ఆ వీడియో నిజంగానే ఆ విద్యార్థి విజయ్ అనే విద్యార్థి ఆ వీడియోని ఎవరికి పంపించాడనే కోణంలో విచారణ అయితే చేస్తున్నారు. విద్యార్థులు మాత్రం కొంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కాలేజీ క్యాంపస్ లో భద్రత లేదు, సీసీ కెమెరాలు పెట్టారనే ఒక విషయంతో వాళ్ళంతా కూడా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో పాటు మొత్తం కూడా మహిళ విద్యార్థులకు సంబంధించినటువంటి టాయిలెట్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ లైఫ్ లో ఏదన్నా సీసీ కెమెరాలు పెట్టారు లేకపోతే షవర్ లో ఏదైనా సీసీ కెమెరాలు పెట్టారు, ఇవాళ అన్ని కోణాలు విచారణ చేసిన తర్వాత మాత్రమే తిరిగి కాలేజీ ప్రారంభించే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళకి సెలవులు అయితే ఇచ్చారు. సెలవులు అయిన తర్వాత పూర్తి స్థాయిలో కాలేజీలో విచారణ పూర్తయి పూర్తిగా ఒక సెక్యూర్ ఫీలింగ్ కలిగించిన తర్వాత విద్యార్థుల్ని పంపించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ ఉదయం అయితే కొంతమంది విద్యార్థి సంఘాల నేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి మా విద్యార్థులు ఆడపిల్లల్ని వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, మనం ఫైట్ చేద్దామని చెప్పడంతోనే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అక్కడ కాలేజీ యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక విద్యార్థులకి గొడవ అయితే జరిగింది. రోహిత్, రైట్, అంటే కాలేజీ యాజమాన్యం ఎవరిపైనైనా దాడికి పాల్పడిందా? ఆ విద్యార్థులను అడుగునే ప్రయత్నం చేసింది. మహిళా విద్యార్థులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే మీరు ఎందుకు బలవంతంగా వాళ్ళని బస్సులు దింపే ప్రయత్నం చేస్తున్నారంటూ కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థులు బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ కొంత వాళ్ళ మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అదే సమయంలో ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి సంఘాల నేతలు కూడా బస్సులకు అడ్డంగా పడుకుని వెళ్ళడానికి వీలు లేదు, ఇక్కడే ఉండండి, ఫైట్ చేద్దాం, మిమ్మల్ని పంపించేసి కాలేజీ యాజమాన్యం ఇదంతా రహస్యంగా ఇదంతా కాన్స్పిరసీ చేస్తున్నందుకు కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళందరూ కూడా పక్కకి లాగి ఆ బస్సులన్నీ కూడా అక్కడ పంపించేశారు. ఆ సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే జరిగింది. రోహిత్, రైట్ రాజేష్, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అక్కడ ఉన్న షవర్లను కూడా కానిస్టేబుల్స్ తీసుకుని పట్టుకు వెళ్ళిపోతున్నారు అంటూ విద్యార్థులు ఆరోపించారు. అంతేకాదు కాలేజీకి సెలవులు ప్రకటించింది యాజమాన్యం. కాలేజీ బస్సుల్లో విద్యార్థులను ఇంటికి తరలిస్తున్నారు. బస్సులను అడ్డుకున్నారు ఏబీవీపీ కార్యకర్తలు. అక్కడ కాలేజీ అమ్మాయిలకు మద్దతుగా నిలిచిన అబ్బాయిలపై కాలేజీ సిబ్బంది దాడికి పాల్పడిందని చెప్తున్నారు. మీడియా పైన దురుసుగా ప్రవర్తించింది కాలేజీ యాజమాన్యం అని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో హాస్టల్ సీన్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాత్రూంలో షవర్లను తీసుకువెళ్లారు కానిస్టేబుల్ అని చెప్తున్నారు. కానిస్టేబుల్ చేతిలో ఉన్నవి అవే అని చెప్తున్నారు. ఫోటోలు తీసి మీడియాలో పోస్ట్ చేశారు విద్యార్థిని.
ఓకే